లేని దేవుళ్ళు. విజయనగర రాజ్యం స్థాపించబడక పూర్వం దక్షిణాపథంలోని ఏ హిందూ దేవునికి, ఏ హిందూ దేవాలయానికి కనీస రక్షణ సైతం లేకుండా పోయింది. అల్లావుద్దీన్ సేనాని అయిన మాలిక్ కాఫర్ ప్రళయ భీకరమైన పెను తుఫాన్లా క్రీస్తుశకం 1310లో దక్షిణ భారతంపై విరుచుకుపడ్డాడు. అతని సైన్యం గుళ్ళని బద్దలు కొట్టింది. గుళ్ళలోని హిందూ దేవుళ్ల విగ్రహాల్ని ముక్కల కింద నరికివేసింది. ఈ దాడిని చూచి అడలిపోయిన హిందూ రాజులు అమాంతం మురుకులంకించుకోగా వారి పాలన కింద ఉన్న సామాన్య ప్రజలు గొర్రెల మందల్లా పారిపోయారు. మాలిక్ కాఫర్ దక్షిణాపథంపై దండెత్తి హిందూ రాజుల కోటల్ని, హిందూ దేవుళ్ల ఆలయాల్ని దోచి 312 ఏనుగులపై లెక్కలేనంత ధనాన్ని, 96,000 మణుగుల బంగారాన్ని, అసంఖ్యాకమైన రత్నాల పెట్టెల్ని, 12,000 గుర్రాల్ని తీసుకుని ఢిల్లీకి వెళ్ళిపోయాడు. భూకంపం లాంటి మాలిక్ కాఫర్ చైత్రయాత్రను ఏ హిందూ రాజు కానీ, చివరికి ఏ హిందూ దేవుడు కానీ అడ్డగించలేకపోయాడు. ఎదురొడ్డి ఎవ్వరూ పోడాలలేకపోయారు. ఈ దండయాత్ర అనంతరం క్రీస్తుశకం 1350 నాటి దక్షిణ భారతదేశ దీన వ్యవస్థని, నాటి భయోత్పాతాన్ని కంపరాయాని భార్య అయిన గంగాదేవి మధురా విజయము కావ్యంలో వర్ణించింది.